హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఫ్యామిలీ టాక్స్. ఈరోజు మన వ్లాగ్‌లో నా ప్రొడక్టివ్ మార్నింగ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇప్పుడు టైమ్ అరౌండ్ 5:30 అవుతుంది. నా మార్నింగ్ రొటీన్‌లో ఈ రోజు నుంచి కొన్ని యాడ్ ఆన్ అవుతున్నాయి. దాంట్లో ఫస్ట్‌ది మార్నింగ్ లేవగానే కొంచెం వార్మ్ వాటర్ గానీ, ఏదైనా డిటాక్స్ డ్రింక్ గానీ తీసుకుందాం అనుకున్నాను. ఎంప్టీ స్టమక్‌తో వార్మ్ వాటర్ తాగితే చాలా మంచిది. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఓన్లీ వార్మ్ వాటర్ విత్ హనీ తీసుకుంటున్నాను. డేస్ పాస్ అయ్యే కొద్దీ కొంచెం చేంజ్ చేసుకుందాం అనుకున్నాను. నౌ కమ్స్ మై మెయిన్ టాస్క్. నేను బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుదామని లాస్ట్ డిసెంబర్ నుంచి అనుకుంటున్నాను. స్టార్ట్ అయితే చేస్తున్నాను. కానీ మధ్యలో ఏదో ఒక ఇంటరప్షన్ వచ్చి ఆపేస్తున్నాను. ఇంకా ఈసారైతే ఫిక్స్ అయిపోయాను. నెక్స్ట్ 6 మంత్స్ కంపల్సరీగా ట్రై చేస్తానని. ఐ యామ్ నాట్ ఎ బిగినర్. కానీ పర్ఫెక్ట్ అవ్వాలి. దానికోసం ప్రాక్టీస్ చాలా అవసరం. నేనిక్కడ చదువుతున్నానా, మా వాడైతే లేచేశాడు. అసలు వీడి వల్లే ఎన్ని సార్లు షెడ్యూల్ చేసుకున్నా మధ్యలోనే ఆగిపోతుంది. నేను లేవగానే నాతో పాటే లేచేస్తాడు. ఇంక వాడితో పెట్టుకుంటే అవ్వదని నా పని నేను చేసుకుంటున్నాను. వాడిది వాడు చూసుకుంటున్నాడు. నైట్ పడుకోవడానికి కనీసం 12:30 అవుతుంది. వాడితో పాటు నేను కూర్చోవాల్సొస్తుంది. వాడి స్లీప్ రొటీన్‌ని ఎంత సెట్ చేసినా నైట్ మాత్రం లేటే పడుకుంటున్నాడు. ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఎంత క్యూట్‌గా పడుకున్నాడు చూడండి. ఇంక వాడిని పడుకోబెట్టేసి ఇంట్లో బయట క్లీనింగ్ అంతా అయిపోయింది. బయట ముగ్గేసుకుంటున్నాను. కొంచెం టైం తీసుకొనైనా సరే గానీ ముగ్గు మాత్రం మంచిగా వేసుకుంటాను. ఎవరి గురించి నాకు తెలీదు కానీ నాకైతే ముగ్గు వేస్తుంటేనే మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. అది ఉంటేనే ఇంటి ముందు అందం. లేదంటే ఏదో లేనట్టుగా బోసిగా ఉంటుంది. మన మైండ్‌కి కూడా చాలా రిలాక్సింగ్‌గా, కామ్‌గా ఉంటుంది. మన డే స్టార్ట్ అయ్యేదే పాజిటివ్‌నెస్‌తో స్టార్ట్ అవుతే ఆ రోజు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్‌లో మస్ట్ అండ్ షుడ్‌గా ఉండేది టీ, 2 బిస్కెట్స్. కనీసం ఒక 5 మినిట్స్ పీస్‌ఫుల్‌గా కూర్చొని తాగుతాను. ఇంకా టైమ్ అరౌండ్ 7:30 అవుతుంది. మా పాపని స్కూల్‌కి లేపుతున్నాను. తనంతట తను లేస్తే నార్మల్‌గా లేస్తుంది. లేదంటే డే అంతా క్రాంకీగానే ఉంటుంది. లేచాక ఒక 5 మినిట్స్ కూర్చొని తర్వాత బ్రష్ చేసుకుంటుంది. తనకి బ్రేక్‌ఫాస్ట్ కోసమని పొంగనాలు వేస్తున్నాను. తను ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్‌లో ఇదొకటి. మనకి ప్రిపేర్ చేసుకోవడానికి కూడా తొందరగానే అయిపోతుంది. నేను దీనిలో ఓన్లీ రైసే వేయలేదు. కొన్ని జొన్నలు, రాగులు అలాగే కొన్ని పప్పులు వేసుకొని మిక్సీ పట్టుకుంటాను. దాంతో వాళ్ళకి కొంచెం ప్రోటీన్ యాడ్ అవుతుంది కదా! దాంట్లో కొంచెం టమాటో కెచప్ వేసుకొని తింటుంది తను. తనకలా అలవాటు. వాళ్ళు కొంచెం బ్రేక్‌ఫాస్ట్ మంచిగా చేసెళ్తేనే స్కూల్‌లో యాక్టివ్‌గా ఉండగలరు. లంచ్ అయితే ఇంటికొచ్చే తింటుంది. కాబట్టి స్నాక్స్ కోసమని నేను కీరా తీసుకున్నాను. సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువున్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ స్నాక్స్‌లా పెడితే వాళ్ళు గూడా తింటారు. స్కూల్‌కైతే రెడీ అయిపోయింది. డ్రాప్ చేయడానికని వెళ్తున్నాను. వాళ్ళ డ్యాడీ ఈరోజు డ్యూటీకెళ్లారు. కాబట్టి కాల్ చేసి మాట్లాడుతుందన్నట్టు. అమ్మలెంత చూసుకున్నా అమ్మాయిలకి నాన్నలే కావాలి. తన్ని స్కూల్‌లో అయితే డ్రాప్ చేశాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి దోస అండ్ టమాటో కర్రీ. ఇవి పల్లీలు ఇంకా బెల్లం. మన బాడీకి కావాల్సిన ఐరన్‌ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. డైలీ తినలేమనుకున్న వాళ్ళు పీరియడ్స్ టైమ్‌లో అయినా కంపల్సరీగా తీసుకోవాలి. చాలా మందికి పీరియడ్ క్రాంప్స్ అని, డిజీనెస్ అని చాలా ఉంటాయి కదా! అవన్నీ ఓవర్‌కమ్ చేయడానికి చాలా పనిచేస్తుంది. నాకైతే వర్క్ అయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మన బాడీకి కావాల్సిన స్ట్రెంత్ అయితే కంపల్సరీగా ఇస్తుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది హాట్ బ్యాగ్. పీరియడ్ క్రాంప్స్ గానీ, స్టమక్ పెయిన్ గానీ, బ్యాక్ పెయిన్ కానీ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేనిది అమెజాన్‌లో పర్చేస్ చేశాను. దీనికొక ఛార్జింగ్ వైర్ వస్తుంది. దాన్ని కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా వాటర్ అనేది హీట్ అయిపోతాయి. నార్మల్‌గా హీట్ బ్యాగ్స్ రబ్బర్‌వొస్తాయి. క్లాత్ ఉండడం వల్ల మన బాడీకి ఎంత హీట్ కావాలో అంతవరకే అది బయటికి ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక్కసారి చార్జ్ చేసుకుంటే కనీసం ఒక 15 మినిట్స్ అయినా వేడిగానే ఉంటుంది. ఎవ్రి గర్ల్ మస్ట్ హావ్ ప్రోడక్ట్ అనే చెప్తాను. నైట్ అంతా కూర్చొని ఇప్పుడు పడుకుంటాడు వీడు. ఇప్పుడు టైం 9:15 అయితుంది. నా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఎక్కువ సేపు దీని మీద కూర్చోను. మాక్సిమం 11 వరకే అంతే. ఆ లోపు ట్రేడ్ దొరికితే తీసుకుంటాను. లేదంటే ఆ రోజు వదిలేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాక నిఫ్టీలో పుట్ ట్రేడ్ అయితే దొరికింది. నేను వేసిన డైరెక్షన్‌లో మంచి మూవ్ అయితే వచ్చింది. ఈరోజు నా ప్రాఫిట్ వచ్చేసి 2900. ఆ లోపైతే మా వాడు లేచాడు. మార్నింగ్ ఎప్పుడో 7కి పడుకొని ఇప్పుడు లేచాడు. నాకు కొంచెం వర్క్ ఉండే. సో, అత్తయ్య వాడికి స్నానం చేయించి తినిపిచ్చేసింది. కొంచెం సేపు బయట ఆడిపిద్దామనైతే బయటికి తీసుకొచ్చాను. మనం ఏం స్టెప్ తీసుకోవాలన్నా ఒక్కసారి పిల్లల గురించి ఆలోచిస్తాం కదా! నాకు కొంచెం అటు ఇటుగా లేట్ అయినా వాడిని అత్తమ్మ చూసుకుంటుంది. కాబట్టి టెన్షన్ లేకుండా నా వర్క్ కంప్లీట్ చేసుకోగలుగుతున్నాను. పిల్లలకి మార్నింగ్ సన్‌లైట్ అనేది కూడా చాలా అవసరం. ఈరోజైతే వాడు లేట్ లేచాడు కాబట్టి సన్‌లైట్‌లో ఎక్కువ ఆడనివ్వట్లేదు. సో, ఈరోజు ఇది మా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.